వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడులు చేయవచ్చునన్న అంచనాలు అయితే వచ్చేసినాయి. దీంతో విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు. ఆ దేశంలో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు అక్కడ మన ఎంబసీ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్ళీ అడ్వైజరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అంటే విద్యార్థులు కానీ, యాత్రికులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పర్యాటకులు కానీ కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్ని తక్షణమే విడిచిపెట్టి వెళ్ళండి అని ఇరాన్లోని భారత ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండమని సూచించింది. అలాగే తాజా పరిణామాల సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచించింది. భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడి కార్డులతో సహా తమ ప్రయాణ ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇప్పటి వరకు ఎంబసీ వద్ద మీ పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని భారత ఎంబసీ తన అడ్వైజరీలో తెలిపింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య అణుచర్చలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడికి వెనకాడబోమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహన నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్లను పశ్చిమాసియాలో మోహరించింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ఇక జెనీవాలో గురువారం ఇరాన్, అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చ జరగాల్సి ఉంది. కానీ ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకే భారత్ అప్రమత్తమైంది. వాస్తవానికి భారత ప్రభుత్వం 2026 జనవరి 5న ఒక అడ్వైజరీ జారీ చేసింది. కాగా ఇప్పుడు ఆ అడ్వైజరీలోని అంశాలని ఇరాన్లోని రాయబార కార్యాలయం మరోసారి పునరుద్ఘాటించింది. ఏదేమైనా ఇరాన్లో ఉన్న వాళ్ళందరూ వెంటనే మీకు వీలైనంత త్వరగా భారత్కి వచ్చేయండి. ఏ క్షణం ప్రమాదం జరిగినా అక్కడ ఆశ్చర్యపోనవసరం లేదు. మీడియాలో వార్తల్ని గమనిస్తూ ఉండండి. ఎంబసీ ఇచ్చే సూచనలు పాటిస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.